పాఠశాలలు బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం గట్టికల్ కొత్త తండ ప్రధాన ఉపాధ్యాయులు ఈగ రాజ్ కుమార్ అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధిస్తూ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాల ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పిస్తుందన్నారు. నా పేరు హర్షిత, నేను 4th క్లాస్. మా సారు మేడం మంచిగా చదువు చెప్తున్నారు. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ కొత్త తండ. మా సార్ పేరు రాజ్ కుమార్, మా మేడం పేరు కవిత. నాకు మంచిగా చదువు చెప్పిన వల్లే నాకు సీట్ వచ్చింది. ఏ స్కూల్లో వచ్చిందమ్మా? ఎక్కడ వచ్చింది సీట్ నీకు? రాయపర్తి రెసిడెన్షియలా? వెరీ గుడ్. మంచిగా చదివి చెప్పారు కాబట్టి నీకు వచ్చింది. వెరీ గుడ్. వచ్చే సంవత్సరంలో అందరూ పిల్లలు ఈ స్కూల్లోనే చదవాలి, ప్రభుత్వం స్కూల్లోనే. నమస్కారం సార్, నా పేరు ఈగ రాజ్ కుమార్. నేను ఎంపీపీఎస్ కొత్త గట్టికల్ పాఠశాలలో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. స్కూల్ హెడ్ మాస్టర్ కూడా నేను. అయితే ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీనిలో భాగంగా మనమందరం అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఓకే, ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే కొద్దిగా ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు. బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. సరే, గవర్నమెంటు ఎంతైనా కూడా వీళ్ళ కొరకే చాలా కృషి చేస్తున్నది. కాబట్టి తల్లిదండ్రులని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ స్కూల్ పంపించండి. గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ విద్యావేత్తలు ఉన్నారు. ఇక్కడ టీచర్లు చాలా అన్ని రకాలుగా విద్యార్హతలను కలిగి ఉన్నారు. వాళ్ళు మంచి బోధన ట్రైనింగ్ చేసి ఉన్నారు, మంచి బోధన చెప్పగలిగే కెపాసిటీ వాళ్ళు ఉన్నారు టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కాబట్టి మళ్ళీ వీళ్ళకు మధ్యాహ్న భోజనము, వాళ్ళకు రాగి జావా, సన్న బియ్యం రైస్తో పెడుతున్నారు. కాబట్టి ఈ వచ్చిన ప్రభుత్వం కూడా చాలా మంచిగా విద్య గురించి చాలా మంచిగా ఆలోచిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ బలోపేతానికి ప్రభుత్వం కొత్త కొత్త స్కీములు తెస్తుంది, చాలా ఆనందకరమైన విషయం అది. సో నేను తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే మీ పిల్లలను పంపించి మీ ఆర్థికంగా బలోపేతం కావడానికి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.